హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం చికెన్ శుభ్రంగా కడుక్కొని రెడీగా పెట్టుకోవాలి. చికెన్లో ఇప్పుడు పసుపు వేసుకోవాలి, తర్వాత సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కారం వేయాలి. కారం ఎక్కువగానే పడుతుంది చికెన్. కొంచెం కారం కూడా వేసాక ధనియాల పొడి వేయాలి. ధనియాల పొడి టేస్ట్ కోసం బాగుంటుందండి వేసుకుంటే. ధనియా పౌడర్ వేసిన తర్వాత ఇప్పుడు మిరియాల పౌడర్ వేయాలి కొంచెం. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలండి. అవన్నిటిని బాగా ముక్కలకి బాగా పట్టేలాగా కదపాలండి. ప్రతి ముక్కకి పట్టేలాగా మనం కలుపుకోవాలి. చికెన్ ఇది అయిన తర్వాత దాని తర్వాత పెరుగు వేసుకోవాలండి. పెరుగును కూడా బాగా కలపాలి చికెన్లో వేసి. తర్వాత నిమ్మకాయ వేసుకోవాలి. ఒక నిమ్మకాయ కోసుకుని వేసుకోవాలండి. నిమ్మకాయ వేయడం వల్ల ప్రతి ముక్కకి మనం వేసిన అన్నీ బాగా పడతాయి. ఇలా వేసిన మొత్తం అంతా కలిపాక చికెన్ అలాగా వదిలేవాళ్ళండి. ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందు ఉల్లిపాయలు కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక గిన్నె పెట్టుకోవాలి. పెద్ద గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగాక యాలకులు, లవంగాలు వేయాలి. తర్వాత పచ్చిమిర్చి వేయాలండి. జాగ్రత్త చూసుకోండి, ఆయిల్ కాలుతూ ఉంటుంది. తర్వాత ఉల్లిపాయలు వేయాలండి. కట్ చేసిన ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ బాగా వేగాలండి. వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత చికెన్ వేయాలండి. చికెన్ అంతటిని వేసేవాలి మొత్తం. నెక్స్ట్ ఆ చికెన్ పడుతుందండి. చూడండి, రంగు బాగా వచ్చింది కదా చూడడానికి. తర్వాత బాగా ఆయిల్ అంతా మగ్గాక అప్పుడు వాటర్ వేసుకోవాలండి. చికెన్ ఉడుకుతుందో చూసారా. చికెన్ కర్రీ రెడీ అవుతుందండి. ఇంకొక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మేము దీంతోపాటు కొబ్బరి అన్నం కూడా చేసుకున్నామండి. చికెన్ కర్రీతో కొబ్బరి అన్నం. తర్వాత లాస్ట్లో దింపే ముందు కొత్తిమీర వేయాలండి. కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ కర్రీలో. థ్యాంక్స్ అండి అందరూ ఈ వీడియో చూసినందుకు. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.